హరి ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నాయన, ఇప్పుడు నేను చెప్పాలనుకునేది పిల్లలు పుట్టేదానికి నాయన, పురుషులకి పిల్లలు పుట్టేది నాయన, అందరిలో జీవకణాలు అనేటివి తగ్గిపోతుండే నాయన. పిల్లలు పుట్టేటి ఆ జీవకణాలు అనేటివి తగ్గిపోతుండే నాయన. ఇప్పుడు ఉండే కాలంలో మీరు ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు అని చెప్పని ఆఫీసుల్లో కూర్చొని, ఆ కుర్చీలలో కూర్చొని, ఆ పని ఒత్తిడి వల్ల నాయన మీకు ప్రతి ఒక్కరికి జీవకణాలు అనేటివి తగ్గిపోతుండే నాయన. ఆ కణాలు తగ్గిపోయే దానివల్ల పిల్లలు పుట్టడం చాలా కష్టమైపోతుంది నాయన చాలా మందిలోనూ. ఇది నాకు మా గురువుగారు చెప్పిన ఆయుర్వేదం నాయన. అది నేను మీ అందరికీ చెప్తున్నాను నాయన. అది ఏమి లేదమ్మా, చిన్నదే. అది మేక పాలు తీసుకొని చిన్న గ్లాసు నిండా నాయన మారేడు దళం బిల్వపత్రం, ఆ బిల్వపత్రం తీసుకొని ఆ మేక పాలల్లో గ్లాసు, చిన్న టీ గ్లాస్ అంత చాలునైనా అందులో పెట్టేసుకొని ఆ ఆకు 10 నిమిషాలు ఉండిచ్చి ఉదయాన్నే తీసిన తర్వాత ఆ పాలని నోరు కడిగేసుకున్నైనా పళ్ళు తోముకొని ఆ పాలను స్వీకరించాలనైనా ప్రతి ఒక్క పురుషులనైనా, పిల్లలు లేనోళ్ళకినైనా చెప్పేది నేను. ఆ పాలను తాగితేనైనా ఆ విధంగా 41 రోజు చేయాలనైనా. మండలం రోజు 41 రోజు చేయాలనైనా. ఏది చేసినా కానీ ఒక్క రోజుకి 2 రోజులకి అది జరగదు నాయన. 41 రోజు మండలం చేయాలనైనా. ఆ విధంగా కానీ తాగితే మీరు పాలు, ఆ పాలు తాగిన దానివల్ల మీలో ఉండే కణాలు బాగా ఉత్పత్తి అవుతాయి నాయన. ఆ ఉత్పత్తి అయ్యి పిల్లలు పుట్టేదానికి మీకు తొందరలో పిల్లలు పుడుతున్నాయన. మేక అనేది అడవిలో ప్రతి ఒక్క ఆకును తింటద్ది నాయన. ఆయుర్వేదం ఉంటుంది దాంట్లో. కాబట్టి ఆ మేక పాలల్లో చాలా శక్తి ఉంది నాయన. అందుకని అవి కానీ తాగితే నాయన పిల్లలు ఖచ్చితంగా పుడతారు నాయన. మీకు డాక్టర్లు మందులు ఇచ్చినా కానీ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఈ మేక పాలు తాగిన దాని వల్ల ఖచ్చితంగా పిల్లలు పుడతారు నాయన. ఇది నాకు మా గురువుగారు చెప్పింది నాయన. నేను మీ అందరికీ చెప్తున్నాను నాయన. హరి ఓం నమ శివాయ.